ఆ కులం ఒకప్పుడు ఎస్టీ, ఇప్పుడు అభివృద్ధి చెందిన సామాజిక వర్గం అయిపోయింది. అయినా వాళ్ళు దుర్భర దారిద్ర్యంలోనే మగ్గుతున్నారు. పూట గడవడం కష్టంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి? వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గతంలో వారందరూ ఎస్టీలుగా గుర్తింపు పొందినవారే. కానీ ఇప్పుడు వారికి కులం సర్టిఫికేట్ ఓ పెద్ద సమస్యగా మారింది. తమ కులమేదో తేల్చాలంటూ గత 20 ఏళ్లుగా ప్రభుత్వాలను అడుగుతూనే ఉన్నారు. ఎన్నో కమిషన్లు, రిపోర్టులు ఇచ్చినా నేటికి కుల ధృవీకరణ పత్రాలు రావడం లేదు. ఫలితంగా ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 25,000 మంది జనాభా ఉన్న బెంతు ఒరియాల ఇబ్బందులపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని 5 మండలాలలో జీవిస్తున్న బెంతు ఒరియాలది తీర్చలేని ఆవేదన. జిల్లాలో 25,000 మంది వరకు బెంతు ఒరియాలు ఉన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కులాల జాబితాలో మాత్రం వీరికి స్థానం లేదు. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే వీరికి ఎలాంటి రిజర్వేషన్లు వర్తించటం లేదు. దీనికి కారణం వీరి పూర్వీకులంతా ఒరిస్సాకు చెందినవారు కావటమే. శ్రీకాకుళం జిల్లా కవిటి, కంచిలి, ఇచ్చాపురం, పాతపట్నం, మెల్యాపుట్టి మండలాలలో బెంతు ఒరియా కులస్తులు ఎక్కువగా ఉంటారు. అధికారులు కుల ధృవీకరణ పత్రాలలో వీరిని ఒరియా అనే ఓసీ కులంగా చూపిస్తున్నారు. కానీ తాము బెంతు ఒరియా కులస్తులమని, గిరిజనుల కిందకు వస్తామని చెబుతున్నారు. దీంతో బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్తో వీరంతా దశాబ్దాలుగా పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. ఫలితంగా ప్రస్తుతం బెంతు ఒరియాలకు ఎలాంటి కుల ధృవీకరణ పత్రాలు జారీ కావటం లేదు. ఏపీలోని ప్రస్తుత శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కంచిలి, కవిటి, ఇచ్చాపురం, పాతపట్నం ప్రాంతం ఒకప్పుడు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాగా ఉండేది. ఈ ప్రాంతంలోనే బెంతు ఒరియాలు ఎక్కువగా ఉండేవారు. వీరు ఏజెన్సీ ప్రాంతానికి దిగువన కనిపిస్తారు. ఒడిశా రాష్ట్రం ఏర్పాటు, ఆ తర్వాత జిల్లాల విభజనలో బెంతు ఒరియాల పూర్వీకులు కొంతమంది శ్రీకాకుళం ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. అయితే 1973 నుంచి 2003 వరకు వీరిని కొంతకాలం పాటు ఎస్టీలుగా గుర్తిస్తూ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేవారు. 1973 నుంచి 1976, 1981 నుంచి 1988, 1999 నుంచి 2003 మధ్య కాలంలో బెంతు ఒరియాలు ఎస్టీలుగా కుల ధృవీకరణ పత్రాలు పొందేవారు. దీంతో చాలా మంది బెంతు ఒరియాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే బెంతు ఒరియాలను ఎస్టీలుగా గుర్తించడంపై గిరిజన సంఘాలు అభ్యంతరం తెలపడంతో పాటు పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తడంతో 2003 తర్వాత నుంచి బెంతు ఒరియాలకు కుల ధృవీకరణ పత్రాల జారీని నిలుపుదల చేశారు. దీంతో అప్పటి నుంచి తమను ఎస్టీలుగా గుర్తించాలంటూ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. BA BD చేశాను సార్. మాకు బెంతు ఒరియా కులస్తుల సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. మేము చాలా పై చదువులు చదవాలన్నా లేదా జాబ్ చేయాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మేము చాలాసార్లు ప్రభుత్వానికి వినతి పెట్టుకున్నాం. అయినా సరే మా ఆర్జీలు మొత్తం రిజెక్ట్ చేస్తున్నారు సార్. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. మరి మేము గత 30 సంవత్సరాలుగా ఈ బెంతు ఒరియా కోసం పోరాడుతున్నాము. అయినా మాకు ఎటువంటి ఫలితాలు లేకుండా పోయింది సార్. ఎందుకనగా మేము ఉన్నది చుట్టుపక్కల మొత్తం ఎస్టీ విలేజ్ సార్. దానివల్ల మేము బెంతు ఒరియా కులస్థం మొత్తం మీద మా కవిటి, కంచిలి, సోంపేట ఏరియాలు చూస్తుంటే మెల్లెపుటి మండలంలో కూడా ఉన్నాం సార్. దాదాపుగా మేము 40,000 మంది ఉంటాం సార్. అందులోన మా ఆంధ్రప్రదేశానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ ఎస్టీస్ ఉండడం ద్వారా మాకు ఈ ప్రభావం ఉంటుంది సార్. బెంతు ఒరియాలకు కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల వివిధ రకాల ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు అందడం లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ పార్టీలు వీరిని ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే బెంతు ఒరియాల సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్న నేతల మాటలు నేటి మూటలే అవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్
బెంతు ఒరియాల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఐఏఎస్ అధికారి జేసీ శర్మ ఆధ్వర్యంలో 2019లో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిషన్ నివేదిక మాత్రం నాటి పాలకులు మరుగున పడేశారు. దీంతో సమస్య మరింత జటిలమైంది. స్వాతంత్ర్య అనంతరం బెంతు ఒరియాలను భారత్ గెజిట్లో గిరిజనులుగా గుర్తించారని, ఇందులో క్రమ సంఖ్య 17లో బెంతు ఒరియాలు గిరిజనులుగా స్పష్టంగా ఉంటుందని ఆ సామాజిక వర్గం వాళ్ళు చెబుతున్నారు. కానీ ఏపీలో ఎస్టీలుగా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలు భవిష్యత్తు చాలా అన్యాయంగా ఉంది. ఎందుకంటే చదివిన ఏ స్కాలర్షిప్ లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏ చదవడానికి మాకు సదుపాయం లేదు. తర్వాత ఈ సదుపాయం లేకుండా చాలామంది చదువుకొని ఇలాగ ఉండిపోయారు. చాలా పేద ఊరు సార్, విలేజ్. మేము ఈ కొండ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాలో ఉంటున్నాము. మేము కార్లు మోసి ఇలాగ పనిచేసి లేబర్ పని చేసి బతుకుతున్నాము. చాలామంది పిల్లలు చదువుకొని కూడా హోటల్లో వెళ్ళి పని చేస్తున్నారు. చాలా అన్యాయంగా ఉంది. అంతే ఇలాగ కష్టం చేసి బతుకుతున్నారు. మాకు ఆ ప్రభుత్వం చూసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే చాలా ఇబ్బంది, ఏడ్చినట్టుగా తిండి కూడా సరిగా దొరకడం లేదు. ఎక్కడ తమిళనాడు ఏరియా దేశంకి వెళ్ళి ఈ లేబర్ పని, మేస్త్రి పని, కూలి పని చేసి హోటళ్ళు కూడా చాలా ప్లేట్లు కడుక్కొని పని చేసి ఇలా చాలా ఇబ్బందిగా ఉన్నారు. మాకు ఈ కేస్ట్ కానీ మాకు ఇష్యూ చేస్తే ఆ ప్రభుత్వము చాలా చదువుకొని ఏ పని అయినా చేయగలము. నాది శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలానికి చెందిన పడ్డ గ్రామస్తులం. మేము గత 30 సంవత్సరాల నుంచి చాలా మన క్యాస్ట్ గురించి, బెంతుడే క్యాస్ట్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నాం. 99లో మన బెంతుడే క్యాస్ట్ మంజూరు చేశారు, ఇష్యూ చేశారు. తర్వాత ఆపేసి చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ మేము చాలా ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివి చాలా కష్టంతో స్కాలర్షిప్ రాకుండా, పై చదువులు చదవకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము. విద్యా ఉపాధి అవకాశాల్లో బెంతు ఒరియాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ఆవేదనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో చదువుకున్న ఎంతో మంది యువకుల జీవితాలు నాశనమవుతున్నాయని, ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని బెంతు ఒరియాలు కోరుతున్నారు.